హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్, ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే, ఈ మధ్య కాలంలో కాదులే ఎప్పటి నుంచో ఈ డ్రగ్స్ అనేది ఈ సినీ సెలబ్రిటీస్కి సంబంధించో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించో ఎక్కడో ఒక తీగ లాగబడుతూనే ఉంది. ఎంత వదిలేద్దాం అనుకున్నా లేదు లేదు మేము ఉన్నామంటుంది. ఎందుకో తెలియట్లేదు కదా. సో మొన్నటికి మొన్న హేమ గారి ఇష్యూ ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడంటే ఒక వార్తలు వస్తున్నాయి. నిజమేనా? యాక్చువల్గా పోలీసులకి ఒక సమాచారం వెళ్ళింది. హైదర్ షా కోర్ట్ ఎక్కడ మన లంగరోజ్ దాటిన తర్వాత బాపునగర్ దాటాక కాళీ మందిర్ చిలుకూరుకి వెళ్తావా, ఆ టర్నింగ్ దగ్గర ఉండేది హైదర్ షా కోర్ట్ అంటారు. ఆ ముందుకెళ్తే తారామతి, బారదరి, గోల్కొండ ఇవన్నీ ఉంటాయి. అయితే అక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అంటే సిటీయే, బిల్డింగ్లో అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి, ఆర్మీ స్కూల్ ఉంటుంది, ఆర్మీ ఏరియా చెప్పాలంటే అదే సెక్యూర్డ్ అనుకుంటారు వీళ్ళు, ఎందుకంటే ఆర్మీ ఏరియా కదా. ఆర్మీ ఏరియాలో ఎట్లాంటి ఏం జరగవులే అని పోలీసులు అసలు పట్టించుకోరు. పెట్రోలింగ్లు కూడా సరిగ్గా జరగవు, ఎందుకంటే ఆర్మీ ఏరియా, ఆర్మీ వాళ్ళే ఉండరు. ఇంకా మనకేంటి ఆ టైప్. వీళ్ళు అట్లాంటి ప్లేసెస్ని ఎంచుకొని మీటింగ్లు పెట్టుకుంటారు. ఈవినింగ్ ఇట్లా జాగింగ్ చేసుకుంటూ అలా అలా వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు జాగింగ్ చేస్తూ వెళ్తున్నారు సాయంత్రం. పొద్దునేమో ఆర్మీ జవాన్లు జాగింగ్ చేస్తారు, సాయంత్రం అక్కడే ఆంటీలు అమ్మలు అందరూ జాగింగ్ చేస్తారు. ఒక ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం ర్యాష్ కారు వచ్చి గుద్దితే ఇద్దరు చనిపోయారు చూసారా, ఆ ఏరియా, అదే ఏరియా. కానీ ఇప్పుడు ఇక్కడ అదే జాగింగ్ జరుగుతుంది. ఒక నైజీరియన్, ఇంకో ఇద్దరు ముగ్గురు, వెనకాల తెలుగు వాళ్ళు అలా అలా జాగింగ్ చేస్తున్నారు. ఆ జాగింగ్ యాక్చువల్గా జాగింగ్ కోసం కాదు, ఒక డీలింగ్ కోసం అని చెప్పి పోలీసులకి సమాచారం వెళ్ళింది. ఏంటి ఆ డీలింగ్ అంటే, మళ్ళీ తిరుగుతా 30,000, ఓకే 40,000 అని చెప్పి మాట్లాడుకొని ఇతని జేబులో ఉన్న సరుకు అతనికి ఇచ్చి అతని డబ్బులు ఇతను తీసుకుంటాడు. జాగింగ్ చేస్తూనే అతను ఊరికే బాగా చేసాం, బాగా కష్టపడ్డాం, రేపు ఇదే టైం కలుసుకుందాం, నీ నెంబర్ చెప్పు నా నెంబర్ చెప్పు అని డబ్బులు కొట్టేసుకుంటారు. ఆ డ్రామా ఎవరికి తెలియదు. ఆర్మీ ఏరియాలో ఆర్మీ కెమెరాలు బోల్డ్ ఉంటాయి, కోడ్ భాషతో కోడ్ భాష ఇదంతా. రోజు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తారు, రోజు ఇట్ట వాళ్ళు రెగ్యులరే. వీళ్ళతో పాటు వచ్చే ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు కొనడానికి వస్తారు, వీళ్ళు అమ్మడానికి వెళ్తారు. సో అక్కడ డ్రగ్స్ కొనుగోలు జరుగుతుంది, ఇట్లా ఉంటుంది, కొనుగోడానికి ఎవరో వెళ్తారు చూడండి, ఇది రెగ్యులర్గా మాకు చూస్తున్నాము అని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. సంథింగ్ అవుతుంది, వీళ్ళందరూ జాగ్ చేస్తారు, ఇలా వస్తారు అలా వెళ్తారు. కానీ ఈ రూట్లో ఇట్లా క్రాస్ అయ్యే టైంలో అలసిపోయినట్టుగా కాసేపు నిలబడతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, నెంబర్లు తీసుకుంటారు, జేబులో ఏదో పెట్టుకుంటారు. కొన్నిసార్లు డబ్బులు అవుతాయి, కొన్నిసార్లు ఏదో చేసుకుంటారు. ఏదో తేడా కొడుతుందండి మాకు అని అనిపించింది. అంటే వీళ్ళే రోజు జాగ్ చేస్తే పర్లా, ఆ ముగ్గురు మాత్రం బాగానే జాగ్ చేస్తారు, వెనకాల వచ్చే ఇద్దరు ముగ్గురు మాత్రం మారుతూ ఉన్నారు. మారాక వాళ్ళు అక్కడికి వచ్చాక తెలిసిన వాళ్ళు అయితే రోజు ఎందుకు నెంబర్ తీసుకుంటారు? నువ్వు కలిసే జాగింగ్ చేసి నవ్వుకుంటా మాట్లాడావు, వాడి నెంబర్ నీ దగ్గర ఉండదా, అప్పుడే తీసుకోవాలా? ఇలాంటివి ఎలా అవుతాయి, మాకు ఎందుకు అనుమానం వచ్చిందండి అని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఉన్న టీం మెంబర్స్ల పేర్లు చెబితే, ఒనౌహా బ్లెస్సింగ్, ఈయన ఒక వెస్టర్న్ ఆఫ్రికా నీగ్రో. అలాగే అజీజ్ నోహీమ్, ఈయన కూడా ఒక ఆఫ్రికన్ నీగ్రో. నెక్స్ట్ అల్లం సత్య, తెలుగైన. వెంకట గౌతమ్, తెలుగైన. సానబోయిన వరుణ్ కుమార్, తెలుగైన. నెక్స్ట్ అలాగే మహబూబ్ షరీఫ్, ముస్లిం అయినా ఇక్కడోడే, మన హైదరాబాద్ అతను. సో వీళ్ళందరూ కలిసి ఉన్నారు, రెగ్యులర్గా వాక్ చేయాలి. ఈరోజు ఏమైంది, పోలీసులకు సమాచారం అందిన రోజు వాళ్ళు కూడా చూస్తున్నారు, రాని చూద్దాం ఎలా జరుగుద్దో. కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పినట్టే జాగింగ్ అవుతుంది. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, రౌండ్ పూర్తయింది, లావాదేవీల దగ్గరకు వచ్చారు, నెంబర్లు మార్చుకుంటున్నారు. టక్కున వచ్చి పోలీసులు పట్టుకున్నారు. చూస్తే వీళ్ళ జేబులో 200 గ్రాముల కొకైన్ దొరికింది. ఏమైంది, కొన్నది ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్. అయ్యో, అది జరిగింది. లేకపోతే యాక్చువల్గా హైదర్ షా కోర్టులో డ్రగ్స్ కలకలం అని ఒక వార్త వినొచ్చు, కానీ ఇది ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అయ్యేసరికి పెద్ద సంచలనం అయిపోయింది. అంటే తను లేరు, బట్ ఎవరి కోసమైతే కొన్నారో అది రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడే వచ్చి కొన్నాడు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రైట్ ఇట్లా ఏయ్ కొట్టుకున్నావు, ఎవడరా నువ్వు? నా పేరు ఏదో ప్రీత్ సింగ్. చెప్పు, సరిగ్గా చెప్పు. అమన్ ప్రీత్ సింగ్. ఏమైంది? ఎవరు నువ్వు? ఓయ్ సార్ ఈయన రా. ఓ రకుల్ ప్రీత్ సింగ్ బాయ్ అని వాళ్ళు చెప్పంగానే అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? కొన్నాడు అంతా, ఆ డీలింగ్ జరిగింది. ఇక వాళ్ళు ఎక్కడ పీల్చారు, ఏ పబ్కి వెళ్ళారు, ఏ రేవ్ పార్టీకి వెళ్ళారు అనేది నెక్స్ట్. అసలు ఎందుకు కొన్నారు, రెగ్యులర్గా మనము అనేది కూడా నెక్స్ట్ రెగ్యులర్గా మనం చూసే రైడింగ్లు ఏంటి? రేవ్ పార్టీలో తీసుకుని ఇంజక్షన్ వేసుకోగా పట్టుకున్నాం, ఇలా జరిగింది అలా జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి? కొనగా పట్టుకున్నారు. ఎవరి కోసం కొన్నారు అనేది మిస్టరీ. ఎవరి కోసం కొన్నారు, ఎవరు వాడతారో తర్వాత సంగతి. కానీ ఈ కేసు నిలబడదు. నీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయా? లేవు. తీసుకో బెడ్ శాంపుల్. లేవు అంటే వాడు ఇంత. కానీ ఎందుకు నీకు అంత డ్రగ్స్ అనేది కూడా డ్రగ్స్ కాదండి, నేను ఏదో కొనడానికి వెళ్ళాను, వాడు ఏదో అమ్మాడు, అది మీరు డ్రగ్స్ అని చెప్పే వరకు డ్రగ్ అనే విషయం నాకు తెలియదు. అంతే కదా, దాని దేవుంది అంతే. నేను క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం, పౌడర్ అయిపోయింది, అడిగాము, తెచ్చిచ్చారు. క్యారమ్ బోర్డ్ పౌడర్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా. వీడు సెకండ్ హ్యాండ్ క్యారమ్ బోర్డ్ పౌడర్లు అమ్ముతాడు సార్ మాకు. అక్కడ దాకా వెళ్ళే బదులు వీడికి ఫోన్ చేస్తే తెచ్చిస్తాడు, అంతే. సరిపోయింది. ఇంకేమన్నా చెప్పొచ్చు, 100 చెప్పొచ్చు రీజన్లు, 1 కాదు 2 కాదు. కానీ ఇచ్చే అమౌంట్ సంబంధించి కూడా మనం దీన్ని అంటే వాడికి అప్పున్నాను సార్ నేను. యాక్చువల్ నేను వీడికి అప్పున్నా, 35,000 ఇవ్వాలి. వచ్చే టైంలో నేను క్యారమ్స్ ఆడుతున్నా. ఒరే 35,000 వచ్చాయిరా రా అని వీడు పిలుస్తా. అరే పనిలో పని నీ దగ్గర క్యారమ్ బోర్డ్ పౌడర్ ఉంటుందేరా ప్లీజ్, నాకు ఇక్కడ అయిపోయింది అని చెప్పా. ఉందిరా నా దగ్గర 2 ప్యాకెట్లు ఉన్నాయని వాడు తెచ్చి ఇచ్చాడు. నేను తీసుకున్నా. అది డ్రగ్ అని నాకు తెలియదు సార్. ఓకే, దట్స్ ఆల్. అసలుకే ప్రస్తుతానికి కోర్టులో ఎప్పుడైనా సరే ఎవిడెన్స్లు కావాలి. ఈ ఎవిడెన్స్లు ఉన్నప్పుడే మన దగ్గర కోర్టు ఎవిడెన్స్ ఇట్లాగే ఉంటాయి. బేసికల్ ఎవిడెన్స్లు ప్రూవ్ అయితేనే కదా నీకు వచ్చేది. యాక్చువల్గా మొన్నే పెళ్లి చేసుకున్నారు ఆమె, రకుల్ ప్రీత్ సింగ్. పెళ్ళైన తర్వాత హస్బెండ్ బిజినెస్ ఇవన్నీ కూడా చాలా లాస్ అయిపోయినట్టు కూడా మనం చాలా వార్తలు చూస్తున్నాం. అంటే చాలా పెద్ద బిల్డింగ్, అంటే 7 అంతస్తుల బిల్డింగ్ ఎంతో అమ్మేసుకోవాల్సి వచ్చింది. సో రకరకాల కష్టాల్లో ఉన్నారు. పాపైన స్టాక్ మార్కెట్ బిజినెస్ మా పెళ్లి చేసుకునే టైంలో, వీళ్ళ ప్రేమలు పెళ్లిళ్ళు అయ్యే టైంలో స్టాక్ మార్కెట్ ఎక్కడో ఉంది. పెళ్ళై తాళగట్టి ముడుముళ్ళు వేసిన తర్వాత హాయ్ అనే టైంలో స్టాక్ మార్కెట్ పడిపోయింది. అంతే. అంటే ఓడలు బళ్ళు ఓడలు అవ్వడానికి ఒక రోజు పడదు అన్నట్లుగా అది తయారైంది వాళ్ళ ఇష్యూ. ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యారు. ఇక మరి అతను ఎందుకు కొనడానికి వెళ్ళాడో, అసలు ఈ డీల్ ఎవరు చెప్పారో తెలియదు. అక్కడ కూడా భలే జరిగేది రోజు అక్కడ ఆర్మీ జవాన్ దగ్గర రెగ్యులర్ ప్రాసెస్లో భలే పట్టుబట్టాడు. చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది.